₹300 టికెట్స్ మనం ప్రీపోన్ లేదా పోస్ట్పోన్ చేసుకోవచ్చా లాస్ట్ ఆప్షన్ అండి. చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతాయండి. మెయిన్ చెక్ చేసేది ఆ టికెట్స్ దొరికే అవకాశం ఉంటుందన్నమాట. అన్ని రోజులకి మన దర్శన్ టికెట్స్ తీసుకోవచ్చా టీటీడీ వాళ్ళు అయితే రిలీజ్ చేయట్లేదండి. అకామిడేషన్ ఎలాగా మరి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో తమిళ అయితే చూసేస్తారు కదండి. సో మీరు కనుక అక్టోబర్ మంత్కి టికెట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే ఈ మంత్లో కనుక ఇదే లాస్ట్ ఆప్షన్ అండి. సో ఈ విషయాన్ని భక్తులందరూ గమనించుకోగలరు. సో ఆ టికెట్స్ ఏంటంటే రేపు మనకి 10 o'clockకి ఎగ్జాక్ట్ 10 o'clockకి స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు అక్టోబర్ మంత్కి. అవేనండి ₹300 టికెట్స్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం అనమాట. సో ఇవి చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతాయండి. మనము ఒక అకౌంట్తో 6 మెంబర్స్ వరకు టికెట్స్ అయితే తీసుకోగలుగుతాము. సో వాళ్ళందరి డీటెయిల్స్ మీరు ముందే ఒక దగ్గర రాసుకొని ఫాస్ట్గా ఎంటర్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడే మీకు టికెట్స్ దొరికే అవకాశం ఉంటుందన్నమాట. అండ్ ఒకవేళ మీకు అసలు టికెట్స్ తీసే ప్రాసెస్ ఐడియా లేకపోతే నేను ఆ మూమెంట్లో ట్రై చేస్తానంటే మాత్రం అస్సలు ఆ పాసిబిలిటీ లేదండి. ఎవరికైతే అంటే టికెట్స్ ముందు తీసేవాళ్ళు అలవాటు ఉంది అండ్ వాళ్ళ డీటెయిల్స్ కాకుండా వేరే వాళ్ళ డీటెయిల్స్ కూడా వాళ్ళందరికీ కొంచెం గుర్తుంటాయి అంటే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఫాస్ట్ తీయడానికి అవుతుందన్నమాట. సో ఇదండి. అండ్ రేపు మధ్యాహ్నం 3 o'clock అయితే అకామిడేషన్ అన్నవి రిలీజ్ చేస్తారండి. సో మరి అన్ని రోజులకి మనం ఈ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ తీసుకోవచ్చా అంటే బ్రహ్మోత్సవాలు ఉన్నాయి కదా 11 to 20th. సో వాటికి కూడా మనము ₹300 టికెట్స్ తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చండి. దీంట్లో అయితే ఎలాంటి అంటే క్యాన్సిలేషన్స్ కానీ లేకపోతే అసలు బుక్ చేసుకోవడానికి అవ్వకపోవడం కానీ అలా ఏం లేదనమాట. సో బ్రహ్మోత్సవాల టైంలో కూడా మనం ఈ టికెట్స్ తీసుకోవచ్చు. అండ్ అకామిడేషన్ వచ్చేసరికి మనకి బ్రహ్మోత్సవాల టైంలో టీటీడీ వాళ్ళు అయితే రిలీజ్ చేయట్లేదండి. సో మీకు నేను ఇవ్వాలనుకునే ఒక అంటే చిన్న అడ్వైజ్ ఏంటంటే మీకు ఒకవేళ బ్రహ్మోత్సవాల టైంలో మీరు అక్కడ అంటే దేవుడి దర్శనం కావాలి అనుకుంటున్న వాళ్ళు మనకి తిరుపతిలో అకామిడేషన్ బుక్ చేసుకొని మీరు తిరుమల మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాత తిరుపతిలో వచ్చి స్టే చేయొచ్చు అనమాట. సో తిరుపతికి ఉంది అకామిడేషన్ కానీ తిరుమలకి అయితే రిలీజ్ చేయట్లేదండి. మరి ఆ టైంలో అకామిడేషన్ ఎలాగా మరి తిరుమలలో ఉన్న వాళ్ళకి అంటే మనకి ప్రతిరోజు సిఆర్ఓ దగ్గర ఆఫ్లైన్లో అయితే అకామిడేషన్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తున్నారు కదండి. సో ఆఫ్లైన్లో మనం లైన్లో నించొని అకామిడేషన్ తీసుకోవడమేనండి. ఇది ఒక్క పాసిబిలిటీ ఉంది. సో చాలా మంది భక్తులు ఆ ఆప్షన్ మీదే డిపెండ్ అవుతారు కాబట్టి ఆఫ్లైన్ అకామిడేషన్ మీద డిపెండ్ అవుతారు కాబట్టి మీరు దీని బదులు తిరుపతిలో అకామిడేషన్ తీసుకొని తిరుపతిలో స్టే చేసి ఫ్రెష్ అప్ అయిపోయి పైన మీకు ఏ టైంలో దర్శనం ఉందో ఆ టైంలో తిరుమలకి వచ్చి మీరు దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది కూడా బెటర్ చాయిస్ అని అంటే నా ఒపీనియన్ అండి. సో ఇకపోతే ₹300 గురించి అంటే కొంతమందికి ఉన్న కొన్ని డౌట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేస్తానండి. సో ఫస్ట్ వచ్చేసరికి ₹300 టికెట్స్ మనం ప్రీపోన్ లేదా పోస్ట్పోన్ చేసుకోవచ్చా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. సో చాలామందికి డౌట్ ఉందన్నమాట. లేదండి ప్రీపోన్ కానీ పోస్ట్పోన్ కానీ మనకి అసలు ₹300 టికెట్స్కి అసలు పాసిబిలిటీ లేదు. ఇది ఓన్లీ శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ ఎవరైతే పే చేస్తారో అది కూడా 3 months బిఫోర్ రిలీజ్ అయ్యే టికెట్స్ ఉంటాయి కదా వాళ్ళకి మాత్రమే ఆప్షన్ ఉంది తప్ప సో 300 స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్కి అయితే ఈ ఆప్షన్ లేదండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మేము బుక్ చేసుకున్న రోజు అసలు అంటే ఆ రోజు రాలేకపోతున్నాము, ఆ రోజు కాకుండా నెక్స్ట్ రోజే మేము వెళ్ళగలుగుతాము, ఆ టికెట్ని మేము నెక్స్ట్ రోజుకి వాడుకోవచ్చా ₹300 టికెట్ని అని చెప్పేసి అంటే అలా కూడా పాసిబిలిటీ లేదండి. ఒకవేళ మీరు అంటే 24th మీరు బుక్ చేసుకున్నారు అనుకుందాం అక్టోబర్ మంత్లోకి. సో ఆ రోజు మీరు 10 o'clockకి మార్నింగ్ బుక్ చేసుకొని ఈవినింగ్ 6 o'clockకి వెళ్ళొచ్చా అంటే పాసిబిలిటీ ఉంది. బట్ 100% అలో చేస్తారు అని చెప్పి నేను గ్యారంటీ ఇవ్వలేను. బట్ మీకైతే పాసిబిలిటీ ఉంది, అలో చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ ఆ రోజు ఆ 24 hours టైం కాకుండా నెక్స్ట్ డే మీరు దర్శనంకి అదే టికెట్ చూపించి వెళ్ళొచ్చా అంటే లేదండి, అలాంటి పాసిబిలిటీ అయితే ఏం లేదనమాట. సో ఈ విషయాన్ని కూడా భక్తులందరూ గమనించుకోగలరు. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి వన్స్ నేను ₹300 టికెట్ బుక్ చేసేసుకున్నాను రాంగ్ డేటో లేకపోతే రాంగ్ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి బుక్ చేసేసుకున్నాను. సో మళ్ళీ నేను అదే అంటే లైక్ ఆధార్ కార్డ్ సేమ్ ఇచ్చారు కానీ సమ్ ఏజ్ కానీ లేకపోతే సమ్ నేమ్ కొంచెం అంటే ఫుల్ నేమ్ కాకుండా షార్ట్ కట్ నేమ్ ఇచ్చి లైక్ ఇప్పుడు వెంకట వరప్రసాద్ అని ఉందనుకుందాం. సో ప్రసాదాన్ని ఇచ్చి వాళ్ళ ఇంటి పేరు పెట్టుకుని రాసుకుంటే కూడా మనకి ఏం ప్రాబ్లం ఉండదండి. మనకి మెయిన్ చెక్ చేసేది ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ ఏజ్ కూడా 1 year అటు ఇటు అయినా కూడా పర్లేదు కానీ ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ నేమ్ రెండు అలైన్ అయ్యి పర్సన్ అక్కడ చూస్తున్న పర్సన్ ఇక్కడ ఆధార్ కార్డులో చూస్తున్న పర్సన్ సేమ్ ఉంటే మీకు ఎలాంటి ప్రాబ్లం లేదనమాట. సో దాంట్లో అయితే ఇష్యూ లేదు. అది కాకుండా ఆధార్ నెంబరే నేను రాంగ్ ఇచ్చాను బట్ నేమ్ ఏజ్ అవన్నీ కరెక్ట్ ఇచ్చాను అంటే కూడా సో అలా అయితే అలో చేయడం జరగదండి. సో ఈ విషయాన్ని భక్తులందరూ గమనించుకోగలరు. అండ్ థర్డ్ డౌట్ వచ్చేసరికి
మనము 6 మెంబర్స్కి ఎట్ ఏ టైమ్ ఒక అకౌంట్ నుంచి స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు కదా. సో ఆ 6 మెంబర్స్లోని 5 మెంబర్స్ వచ్చేసారు, కానీ 6th మెంబర్ ఎవరైతే రాలేదో వాళ్ళ ప్లేస్లో మాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళకి టికెట్ లేదు, వాళ్ళ ప్లేస్లో వీళ్ళని తీసుకెళ్ళిపోవచ్చా అంటే అలా అవ్వదండి. ఎందుకంటే మనము డీటెయిల్స్ ఇస్తున్నప్పుడు మనము వాళ్ళ ఆధార్ నెంబర్, ఎవరైతే 6th మెంబర్ ఉన్నారో వాళ్ళ ఆధార్ నెంబర్ ఇస్తాం కాబట్టి, సో వేరే పర్సన్ ఆ ప్లేస్లో వేరే పర్సన్ని తీసుకెళ్ళడానికి అసలు పాసిబిలిటీ లేదండి. సో అలా అసలు ఛాన్సే లేదనమాట. సో ఈ విషయాన్ని కూడా భక్తులందరూ గమనించుకోగలరు. అండ్ మీకు ఈ డౌట్స్ కాకుండా ఇంకేమైనా స్పెషల్ ఎంట్రీ దర్శన్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి, నేను వెంటనే రెస్పాండ్ అవుతానండి. సో రేపు మనకి 24th మార్నింగ్ 10 o'clockకి స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అక్టోబర్ మంత్కి రిలీజ్ చేస్తున్నారు. అండ్ 3 o'clockకి అకామిడేషన్ అనేది రిలీజ్ చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల టైంలో అయితే అకామిడేషన్ రిలీజ్ చేయట్లేదు, కానీ దర్శనం టికెట్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు అనమాట. సో ఇదండి నేను ఈ వీడియోలో కవర్ చేసిన విషయం. సో ఇక్కడి వరకు మీరు ఈ వీడియోని చూస్తున్నారంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నానండి. ఒకవేళ మీకు హెల్ప్ అయితే కనుక నా నుంచి చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని లైక్ చేసి హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ చేయగలరు. సో దట్ ఈ వీడియో ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళకి సజెస్ట్ చేస్తుందన్నమాట. సో ఎవరైతే రేపు 300 రూపీస్ టికెట్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుందండి. సో దట్స్ ఫర్ ద వీడియో గైస్. బాయ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. బాయ్.